వెల్కమ్ టు ఆర్జీవీ రియల్ స్టోరీ. ఈరోజు నేను మీకు చెప్పబోయే దెయ్యం కథ సాఫ్ట్వేర్ దెయ్యం. సాఫ్ట్వేర్ దెయ్యమా, అదేంటి అని షాక్గా చూస్తున్నారా? అవునండి, హైదరాబాద్లోని ఒక సాఫ్ట్వేర్ ఆఫీసులో జరిగిన దెయ్యం కథ. ఇది నిజంగా జరిగిన దెయ్యం కథే. ఆ సాఫ్ట్వేర్ ఆఫీసులో అసలు ఏం జరిగింది, ఆ దెయ్యం ఎవరు ఏంటో తెలుసుకోవాలంటే మనం కథలోకి వెళ్దాం. కుందన అనే అమ్మాయి విలేజ్ లో డిగ్రీ వరకు చదువుకుంది. తనకి సిటీకి వెళ్లి ఏదైనా సాఫ్ట్వేర్ ఆఫీసులో మంచి జాబ్ చేయాలని, మంచిగా సంపాదించాలని, తన మిడిల్ క్లాస్ ఫ్యామిలీని పోషించుకోవాలని కోరిక ఉండేది. అదే కోరికతోటి ఒకరోజు హైదరాబాద్ వచ్చింది. హైదరాబాద్ వచ్చి హైటెక్ సిటీలో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అయ్యింది. సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అయిన సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది. అక్కడ మంచి కొలీగ్స్ పరిచయం అయ్యారు, మంచి బాసు, జాబ్ అంతా బాగా ఉంది. తను ఒక పేయింగ్ గెస్ట్ హాస్టల్లో కూడా ఉంటూ తన ఫ్యామిలీ తోటి తన రోజువారీ కార్యక్రమాలు, తన జాబ్ గురించి షేర్ చేసుకుంటూ ఉండేది. అలా జరుగుతున్న కుందన లైఫ్ లో ఒకరోజు వేరే కంపెనీ నుంచి మంచి ఆఫర్ వచ్చింది. ఆ ఆఫర్ ఏంటంటే, మీరు నైట్ షిఫ్ట్ మీరు చేస్తున్న కంపెనీలో చేసుకుని మా దగ్గర మార్నింగ్ షిఫ్ట్ చేసే అవకాశం ఉందా అని ఆ కంపెనీ వాళ్ళు అడిగారు. కుందన యొక్క క్వాలిటీస్ కానీ జాబ్ క్వాలిటీస్ కానీ తెలుసుకుని మరి అడిగారు. కుందనాకి ఆ ఆఫర్ బాగా నచ్చింది. ఇప్పుడు నైట్ షిఫ్ట్ వాళ్ళ కంపెనీలో ఉందో లేదో కుందనాకి తెలియదు. అదే విషయాన్ని బాస్ దగ్గర ప్రస్తావించింది. సార్ నేను మార్నింగ్ షిఫ్ట్ చేయలేను, నైట్ షిఫ్ట్ చేస్తాను, కొంచెం నాకు నైట్ షిఫ్ట్ చేయండి సార్ అని బాస్ను రిక్వెస్ట్ చేసి అడిగింది. బాస్ నైట్ షిఫ్ట్ అనే మాట వినగానే, ఏం మాట్లాడుతున్నాం, నైట్ షిఫ్టా? మన కంపెనీలో నైట్ షిఫ్ట్ అలాంటివి ఏమి ఉండవు, అర్థమైందా? సార్ ఏమైంది సార్, నైటే కదా సార్ మనకి అదర్ కంట్రీస్ నుంచి డాక్యుమెంట్స్ కానీ ఏమైనా వస్తే చేసేది, ఆఫర్స్ కానీ వస్తాయి, జాబ్ పోస్ట్ కానీ వస్తాయి కదా సార్, అవన్నీ నువ్వు నాకు చెప్తున్నావా? నైట్ షిఫ్ట్ ఉండవంటే ఉండవు. ఇంకోసారి నా దగ్గర నైట్ షిఫ్ట్ ప్రస్తావన తీసుకురాం, వెళ్ళు, చేస్తే మార్నింగ్ షిఫ్ట్ చేసుకో బుద్ధిగా, ఇంకోసారి ప్రస్తావన తెచ్చావు అనుకో జాబ్ మానే అని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు. దాంతో షాక్ అయిన కుందన తన ఫ్రెండ్ స్పందన తోటి ఈ విషయాన్ని షేర్ చేసుకుంది. అదేంటి, ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీలో నైట్ షిఫ్ట్ ఉంటాయి కదా, మన కంపెనీలో ఎందుకు నైట్ షిఫ్ట్ లేదు, ఎందుకు లేదు నైట్ షిఫ్ట్ అని అనగానే తోటి తనతో పనిచేస్తున్న ఎంప్లాయీస్ మొత్తం కుందన వైపు అలా షాక్ గా చూశారు. కుందన వాళ్ళ వైపు చూసి, ఎందుకే నైట్ షిఫ్ట్ అనగానే వాళ్ళు అట్లా నా వైపు చూస్తున్నారు అనగానే, ఇంకెప్పుడు మాట్లాడకు నైట్ షిఫ్ట్, ఇప్పుడు మాట్లాడితే మాట్లాడదు కానీ మన కంపెనీలో నైట్ షిఫ్ట్ ఉండవు. అదేనే ఎందుకు అన్న, ఇప్పుడు మాట్లాడదానా ప్లీజ్ అనగానే, అసలు ఏంటి, ఎందుకు నైట్ షిఫ్ట్ లేదు అని ఇది తెలుసుకోవాలని కుతూహలం కుందనాకి పెరిగింది. కుందన స్పందన క్యాంటీన్ వైపు వచ్చారు. స్పందన దగ్గర మళ్ళీ ఎందుకు లేదు నైట్ షిఫ్ట్, ఎందుకు లేదు మన కంపెనీలోని ఓటిచ్చి మరీ అడిగేసరికి స్పందన, ఈ ఆఫీస్లో నైట్ సైడ్ దెయ్యాలు వస్తాయట, దెయ్యాలు వచ్చేసి ఇక్కడ ఏదో హంగామా చేస్తాయట. ఒకరోజు నువ్వు అడిగినట్టే బాస్ని అడిగితే బాస్ అసలు విషయం చెప్పాడు. ఇంతకుముందు మన కంపెనీలో నైట్ షిఫ్ట్ ఉండేవి. నైట్ షిఫ్ట్ ఒక 10-15 మంది ఎంప్లాయీస్ పనిచేసేవాళ్ళు. కానీ ఒకరోజు సడన్గా ఏం జరిగిందో, మన ఎంప్లాయీస్ అందరూ క్యాంటీన్ వైపు వెళ్ళేసరికి సాఫ్ట్వేర్ అంతా క్రష్ అయిందంట, సిస్టమ్స్ అంతా ధ్వంసం అయ్యాయంట. అందరూ షాక్గా చూసి బాస్కి ఫోన్ చేశారంట. బాస్కి ఏం జరిగిందో అర్థం కావట్లేదు. అప్పుడు సీసీటీవీ అబ్జర్వ్ చేస్తే వాటికవే కంప్యూటర్స్ దగ్ధమయ్యి ఎవరో దగ్ధం చేస్తున్నట్టు విజువల్స్ కనిపించాయంట. అప్పుడు అక్కడ ఎంప్లాయీస్ పనిచేయడానికి భయం స్టార్ట్ అయింది. రోజు రోజుకి కొద్ది మంది తగ్గిపోయారు భయం వర్క్ చేయడానికి. బాస్ అడుగుతూనే ఉన్నాడు. వాళ్లకు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కూడా బాస్తో షేర్ చేసుకున్నారు. ఎవరో మమ్మల్ని భయపెడుతున్నారండి, ఏవో శబ్దాలు వినబడుతున్నాయండి, రే వెళ్ళిపోడ్రా, రాత్రిపూట మీకేం పనిరా, ఇక్కడ గట్టిగా కేకేస్తున్నారండి అని ఎంప్లాయీస్ అక్కడ వాళ్ళు ఫేస్ చేసిన సమస్యలు బాస్తో వినిపించుకున్నారు. బాస్ ఇది నిజమా కాదా అని ఒకరోజు తనే ఒక ఎంప్లాయీగా వెళ్ళి సాఫ్ట్వేర్ వెబ్సైట్స్లో ఆ నైట్ స్టే చేశాడట. ఆ నైట్ స్టే చేసినప్పుడు బాస్ని ఎవరో కొట్టినట్టు, అక్కడి నుంచి తరిమేసినట్టు, కిటికీల సౌండ్, డోర్ల సౌండ్ ఇంత వింతగా వస్తున్నట్టు వినిపించేసరికి ఆ బాస్కు కూడా భయం వేసిందట. ఆ రోజు నుంచి మన కంపెనీలో నైట్ షిఫ్ట్లు పెట్టలేదు, ఓన్లీ మార్నింగ్ షిఫ్ట్లే ఇక్కడ ఆఫీసు రన్ చేస్తున్నారు. అదే జరిగింది. ఇంకెప్పుడు నైట్ షిఫ్ట్ అని అడక్కు, నైట్ షిఫ్ట్ ఇక్కడ దెయ్యాలు ఉన్నాయంట, దెయ్యాలు వచ్చి ఆటలాడుకుంటాయంట అనే టాపిక్ ఉందే, అందరూ చేసుకుంటున్నారే, నువ్వెందుకే నైట్ షిఫ్ట్ గురించి అడుగుతావు అని చెప్పేసరికి కుందన పెద్దగా నవ్వింది. తనంతా సీరియస్గా చెప్తూ ఇన్వాల్వ్ అయి చెప్తే తనేమో పెద్దగా చాలా ఈజీగా నవ్వింది. ఏంటే
ఇంత సీరియస్గా చెప్తే నువ్వు నవ్వుతావేంటి అనగానే ఈ రోజుల్లో కూడా దెయ్యాలంటే పిచ్చి కాకపోతే ఇది ఎవడో నైట్ షిఫ్ట్ వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ లేక ఏదో బోగస్ సృష్టించాడు, ఈ ఎంప్లాయీస్ ఎవరో సృష్టించారే, ఖచ్చితంగా ఇదేమీ లేదు అనగానే బావే నేను నిరూపిస్తానండి. పిచ్చి పిచ్చిగా ఉందా నిరూపించడం? అవునే, అందరూ కాదు, నైట్ నేను ఒక్కదాన్నే పనిచేసి పనంతా పూర్తి చేసి ఇక్కడ నైట్ దయ్యాలు కాదు ఏమీ లేవని నిరూపిస్తానని కుందన స్పందనతో ఛాలెంజ్ చేసింది. అదే మాటలు అటువైపుగా వస్తున్న బాస్ విన్నాడు. బాస్ వినేసరికి ఏంటి నైటు నువ్వు ఒక్కదాన్ని వర్క్ చేస్తావా, ఇక్కడ దెయ్యాలు లేవని నిరూపిస్తావా, ఏమి ఆటలుగా ఉందా? ఆటలు కాదు సార్, సీరియస్గా మీరు నాకు ఒక ఆపర్చునిటీ ఇవ్వండి, నేను నైట్ వర్క్ చేసి ఇక్కడ ఎటువంటి దెయ్యాలు లేవని నిరూపిస్తాను సార్ అని ఆ అమ్మాయి చెప్పింది. కుందన నైట్ పూట తనొక్కతే వర్క్ చేస్తానని చెప్పేసరికి బాస్లో కూడా కుతూహలం మొదలైంది. పర్సనల్గా తన రూమ్కి పిలిచి నువ్వు చెప్పేది నిజమా, నిజంగా నువ్వు వర్క్ చేసి ఇక్కడ ఏం లేదని నిరూపిస్తావా, నువ్వు అలా నిరూపిస్తే నీకు శాలరీ హైక్ చేస్తాను అని ఆపర్చునిటీ ఇచ్చాడు. తను చాలా హ్యాపీ ఫీల్ అయింది. సార్ శాలరీ హైక్ ఏమవుతుంది సార్, నాకు నైట్ షిఫ్ట్ వర్క్ చేసే ఆపర్చునిటీ ఇవ్వండి, నేను నిరూపిస్తాను, రేపే ఇది నిరూపిస్తానని సవాల్ చేసింది కుందన. ఛాలెంజ్ చేసినట్టుగానే మరుసటి రోజు కుందన నైట్ షిఫ్ట్ డ్యూటీకి వచ్చింది. బయట ఉన్న వాచ్మెన్కి హాయ్ చెప్పి లోపలికి ఎంటర్ అయింది. లోపల ఆఫీసులో ఎవ్వరూ లేరు, తను ఒక్కతే నైట్ షిఫ్ట్ డ్యూటీకి వచ్చింది అనమాట. అలా సిస్టమ్స్ ఉన్న రూమ్లోకి కుందన ఎంటర్ అయ్యి తన సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేయటం మొదలెట్టింది. అలా సరదాగా పాటలు వింటూ కుందన వర్క్ చేస్తుంది. వర్క్ చేసుకున్న తర్వాత పాటలు ఆఫ్ చేసి మళ్ళీ వర్క్ మోడ్లోకి వెళ్ళి కుందన అలా టైప్ చేస్తుంటే పెద్దగా ఫోన్ సౌండ్ మోగింది. చిన్న కంగారు పడింది. ఏంటని చూస్తే తన ఫోన్ సౌండే, తన ఫోనే రింగ్ అవుతుంది. ఎవరా అని ఫోన్లో చూస్తే తన ఫ్రెండ్ స్పందన. లిఫ్ట్ చేసి స్పందనతో మాట్లాడసాగింది కుందన. స్పందన అడుగుతుంది, ఏంటి ఛాలెంజ్ చేసినట్టుగానే నైట్ షిఫ్ట్ డ్యూటీకి వెళ్ళావా, వర్క్ చేస్తున్నావా అనగానే స్పందన వర్క్ చేస్తున్నానే అంటే మరి నీకు ఇప్పటివరకు ఎటువంటి శబ్దాలు కానీ ఏమీ వినిపించలేదా? ఏమీ వినిపించలేదు, అంతా హ్యాపీగా ఉంది. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు 9:30 అయింది, ఇంకా సేపట్లో డిన్నర్ చేసేసి ఇంకో 2 hours చేస్తే నేను చెప్పిన ఛాలెంజ్ ఓకే అవుతుంది, నైట్ షిఫ్ట్ డ్యూటీ అయిపోతుంది, నేను ఛాలెంజ్లో గెలుస్తాను అని స్పందనతో ఆనందంగా తన ఫీలింగ్స్ చెప్పేసి ఫోన్ కట్ చేసింది కుందన. అలా వర్క్ చేస్తున్న కుందనకి బయట ఏదో వింత శబ్దం వినిపించింది అనమాట. ఎంత శబ్దం అంటే నక్క కానీ కుక్క కానీ ఒండ్రు పెట్టినట్టు ఒక కూత వినిపించింది. వినిపించేసరికి అది మామూలుగా వినిపిస్తే ఓకే, చాలా పెద్దగా వినిపించేసరికి డిస్టర్బ్ అయింది కుందన. తనకు అర్థమవుతుంది ఏదో కుక్కో నక్కో అని అర్థమవుతుంది, కానీ ఆ శబ్దం కొంచెం డిస్టర్బెన్స్గా ఉందని బయటికి వెళ్ళి చూస్తే నిజంగానే కుక్క అరుస్తూ ఉంది. కుక్క అరిచేసరికి చాలా డిస్టర్బెన్స్ అయిన కుందన మెయిన్ డోరు ఓపెన్ చేసిందని లోపలికి వచ్చి మెయిన్ డోర్ క్లోజ్ చేసింది. క్లోజ్ చేసి తన రూమ్కి వచ్చి మళ్ళీ సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేస్తూ ఉంది అనమాట. వర్క్ చేస్తూ ఉంది. ఈసారి మళ్ళీ ఫోన్ మోగింది. మళ్ళీ ఎవరబ్బా అని ఫోన్ చేసి చూస్తే తన బాస్ ఫోన్ చేశాడు. కుందనతో అడుగుతున్నాడు, ఏంటి కుందన అని ఓకే, నీకు ఏమీ ప్రాబ్లం జరగలేదు కదా, ఎటువంటి దెయ్యాలు కానీ భూతాలు కానీ అది అన్నాడు. ఏంటి సార్ అని నవ్వుతూ ఏం మాట్లాడుతున్నారు సార్ నేను డిన్నర్ చేశాను, మళ్ళీ వర్క్ కూడా ముగించాను, ఇంకొక 2 hours అయితే నా వర్క్ ఫినిష్ అవుతుంది, ఈ పందెంలో నేను గెలుస్తున్నాను సార్, మన ఆఫీసులో ఎటువంటి అపోహ శక్తులు లేవు, దెయ్యాలు లేవు, వాస్తవం లాస్ట్ టైం మిమ్మల్ని ఏదో మోసం చేశారు, మిమ్మల్ని నమ్మించి ఇచ్చేశారు, ఏదో తప్పు చేశారు, అలాంటిది ఏం లేదు సార్, ఛాలెంజ్ సార్ అని చెప్తున్నాడు. ఓకే కుందన నువ్వు చెప్పినట్టు అది నిరూపిస్తే శాలరీ హైక్ చేస్తా కుందన, ఈ ఛాలెంజ్లో నువ్వు గెలుస్తావని నాకు నమ్మకంగా ఉంది కుందన అన్నాను. సార్ గెలుస్తున్నాము, మీరు రేపటి నుంచే నైట్ షిఫ్ట్ వర్క్ స్టార్ట్ చేయండి సార్ అని కుందన హ్యాపీగా చెప్పింది. ఓకే బెస్ట్ ఆఫ్ లక్, ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్గా ఫోన్ చేయ కుందన అని ఆయన ఫోన్ కట్ చేశాడు బాస్. అలా కట్ చేసిన తర్వాత కుందన మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసుకుంది, వర్క్ చేస్తుంది. అలా చేస్తూ ఉండగానే ఇప్పుడు నిశ్శబ్దంగా ఉంది వాతావరణం. నిశ్శబ్దంగా ఉన్న వాతావరణంలోంచి తను కూర్చున్న రూమ్లో ఏమీ శబ్దం వినిపించట్లేదు, కానీ బయట నుంచి మెల్లిగా డోర్ నాక్ సౌండ్ వినిపించింది. టక్ 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 అని కొంచెం డిస్టర్బ్ అయి కుందన అలా చూసింది ఎవరా అని. ఇప్పుడు మెల్లిగా వస్తున్న డోర్ సౌండ్ పెద్దగా టక్ 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 అని పెద్దగా వినిపించింది. పెద్దగా వినిపించేసరికి ఎవరా అని అలా చూసింది. ఏంటి డోర్ తీయండి, ఎంతసేపు కొట్టాలి అని ఇప్పుడు ఎవరో పిలుస్తున్నట్టు కూడా వినిపించింది కుందనకి. దాంతో డిస్టర్బ్ అయ్యి ఎవరబ్బా అని కాసేపు బయటికి వెళ్ళాలా చూసింది. చూస్తే డోర్ క్లోజ్ చేసే ఉంది, ఎవరూ లేరు. ఎవరు లేరు కదా ఏంటి అని మళ్ళీ వెళ్ళి కూర్చొని వర్క్ చేస్తూ ఉంది.
చూస్తుంటే అలా డోర్ వేసి వచ్చి కూర్చోగానే మళ్ళీ టక్ 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 అని డోర్ సౌండ్ వినబడి ఎన్నిసార్లు పిలవాలండి అని పెద్దగా కేక వినిపించింది. డోర్ తీస్తారా లేదా అనేసరికి ఇప్పుడు కుందనాలో చిన్న కంగారు స్టార్ట్ అయ్యి ఇంతకుముందు డోర్ ఓపెన్ చేయలేదు, ఇప్పుడు వెళ్ళి డోర్ ఓపెన్ చేద్దామని వెళ్ళి చూసేసరికి డోర్ ఓపెన్ అయ్యి ఉంది. ఇప్పుడు షాక్ కుందన, ఇదేంటి డోర్ ఓపెన్ అయింది అని బయటికి వెళ్ళాలా అటు ఇటు చూసింది, ఎవరు లేరు. కిందికి వెళ్ళి చూసింది, వాచ్మెన్ వాచ్మెన్ అని పిలిచింది, వాచ్మెన్ కూడా లేడు. ఇప్పుడు చున్నాలో ఇంకా కంగారు స్టార్ట్ అయింది. లోపలికి వచ్చి ఎవరైనా వచ్చారేమోనని అంతా వెతికింది, ఎవరూ లేరు. నేనే పొరపాటున మర్చిపోయా, డోరే లేదా, ఇందాక డోరేసే అనుకున్నానా అనుకొని మళ్ళీ తమాయించుకొని డోర్ క్లోజ్ చేసింది. మళ్ళీ ఇప్పుడు సిస్టమ్ దగ్గరికి వచ్చి వర్క్ చేద్దామని కూర్చుంటే ఇప్పుడు తను వర్క్ చేస్తున్న సిస్టమ్ మానిటర్లో ఏదో ఆకారం తనకు కనిపించింది. ఏంటా ఆకారం అని కొంచెం దగ్గరగా వెళ్ళి తిరిగి ఇప్పుడు ఏదో మనిషి ఆకారం తనకు కనిపిస్తుంటే ఇప్పుడు క్లియర్గా తన వెనక ఎవరో ఉన్నారు అనిపించి టక్కుని ఇలా తిరిగి చూసేసరికి ఆ వెనక ఎవరు లేకపోసరికి చిన్న భయం స్టార్ట్ అయింది. కుందనాలు భయం స్టార్ట్ అయ్యి మళ్ళీ తమాయించుకుని ఎవరన్నా ఉన్నారా అని అటు ఇటు చూసి ఇప్పుడు భయంతో ఆంజనేయ స్వామి దండకం చదువుకుంటూ కామ్గా వర్క్ చేసుకుంటుంది. మళ్ళీ ఫాస్ట్గా వర్క్, ఇంతవరకు నిదానంగా వర్క్ చేసిన కుందనాలు అనుకోకుండా కీబోర్డు మీద వేళ్ళు స్పీడ్గా కదిలాయి. అలా వర్క్ చేస్తూనే ఉంటే ఇప్పుడు ఒక వాయిస్ వినిపించింది, ఎంతసేపు వర్క్ చేస్తావే, ఇది మా అంట, అయినా రాత్రిపూట వచ్చి వర్క్ చేయటం ఏంటి, నీకు వేరే పని లేదా, మమ్మల్ని డిస్టర్బ్ చేయడానికే వచ్చావా అని ఆడకొంతు వినిపించేసరికి కొందరు కంగారు స్టార్ట్ అయ్యి ఎవరిది అని కంగారు కానేసరికి మేమే, ముందులే కడిచి అని టక్కన సీట్లోంచి లేచి అటు చూస్తే ఎవరు లేరు. లేచి అలా హాల్లోకి వచ్చి చూసింది, ఎవరన్నా నిజంగా ఉన్నారేమో, ఎవరు లేకపోయేసరికి ఇందాక వినిపించిన వాయిస్ కూడా మళ్ళీ ఇప్పుడు రాకపోయేసరికి ఇప్పుడు ఎలాగైనా బాస్ కానీ ఎవరికైనా ఫోన్ చేయాలి, ఇక్కడేదో ఉంది అని కుందనాకి కన్ఫర్మ్ అయింది. కన్ఫర్మ్ అయిన వెంటనే కుందన ఫోన్ తీసుకొని గబ బాస్కు డైల్ చేస్తే ఫోన్ కలవట్లా. సరే అని ఫ్రెండ్కి ఫోన్ చేయడానికి ట్రై చేసింది, ఫ్రెండ్ ఫోన్ కూడా కలవేసరికి ఇప్పుడు తన ముఖంలో ఒంటి మీద చెమటలు పట్టాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. తన రూమ్లోకి మళ్ళీ మెల్లగా ఎంటర్ అయ్యి చూసేసరికి తను అలా వెళ్తున్నప్పుడు అక్కడే ఉన్న ఒక గ్లాస్ డోర్ చూసేసరికి ఆ గ్లాస్ డోర్లో ఇప్పుడు నవ్వుతూ ఒక ఆకారం కనిపిస్తుంది అనమాట. ఏంటి మళ్ళీ వచ్చావా, ఛాలెంజ్ చేసావంట, దెయ్యాలు లేవు నిరూపిస్తానమాట, మేము లేవని నిరూపిస్తానమాట, దగ్గరగా రా, దెయ్యాలతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో నీకు చూపిస్తాను రా అని ఆ గ్లాసులో ఉన్న ఆకారం పిలుస్తున్నట్టు అనిపించేసరికి కొంచెంలో భయం స్టార్ట్ అయ్యి కొంచెం పరిగెత్తి ఇలా వచ్చి మళ్ళీ అవునా కాదని చూసేసరికి ఇప్పుడు ఆ గ్లాసులో ఎవరు లేకపోయేసరికి కొంచెం నవ్వుకొని ఇది ఏం జరుగుతుంది ఏంటో అని టెన్షన్గా ఫీల్ అయ్యేసరికి ఇప్పుడు బయట డోర్ సౌండ్, కిటికీల సౌండ్ పెద్దగా అనిపించింది, గాలితో కొట్టుకున్నట్టు సౌండ్ అనిపించింది. చూస్తే కిటికీ సందులో చూస్తే ఎటువంటి గాలి లేదు, కానీ కిటికీ సౌండ్ ఎందుకు వస్తుంది, డోర్ సౌండ్ ఎందుకు వస్తుంది అని ఫీల్ అయింది. మళ్ళీ ఇప్పుడు చూస్తే సిస్టమ్స్ ఏదో క్రాష్ అయ్యి సిస్టమ్స్ హ్యాంగ్ అయినట్టు ఇంకని సౌండ్ వినబడుతుంది. లోపలికి వచ్చి చూస్తే సిస్టమ్స్ మామూలుగానే ఉన్నాయి. ఇప్పుడు కొందరు ఎక్కడ లేని భయం స్టార్ట్ అయింది, ఎటు చూసినా ఏదో శబ్దాలు వినిపిస్తున్నాయి, 4-5 వాయిస్లు తన్ని దగ్గరగా చెవుల్లో డిస్టర్బ్ చేస్తూ వినిపిస్తున్నాయి. కొందరికి ఎక్కడ లేని భయం స్టార్ట్ అయింది, ఎక్కడ ఉండాలో తెలియట్లేదు. సడన్గా పరిగెత్తుకుంటూ వెళ్ళి బాత్రూమ్ డోర్ తీసి అలా కూలబడిపోయింది. ఆ భయంతో సొమ్మసిల్లి పడిపోయింది. అలా సొమ్మసిల్లి పడిపోయేసరికి ఇప్పుడు సన్ రైజ్ అయ్యేసరికి ఇప్పుడు ఆఫీస్కి కొంచెం ఎంప్లాయీస్ అందరూ వస్తున్నారు, తమ సీట్లో తమ కూర్చొని వర్క్ చేసుకుంటున్నారు. ఇప్పుడు బాస్ మెల్లగా వస్తున్నాడు, స్పందన కూడా వచ్చింది, కూర్చొని చేస్తుంది. ఇప్పుడు స్పందన కుందన ఫోన్కి ట్రై చేస్తుంది. కుందన ఫోను మోగుతుంది. ఎక్కడ మోగుతుంది అంటే చూస్తే ఆ ఆఫీస్లోనే ఒక రూమ్లో మూలన పడి మోగుతుంది. ఇదేంటి కుందన ఫోన్ ఇక్కడ ఉంది అని స్పందనలో కంగారు స్టార్ట్ అయింది. అప్పుడే నవ్వుతూ ఎంటర్ అయిన బాస్కి స్పందన, సార్ కుందన ఫోన్ ఇక్కడే పడిపోయింది, ఇక్కడే రింగ్ అవుతుంది, కానీ కుందన ఎక్కడ ఏమైంది సార్ అని చూస్తే
బాత్రూమ్ నుంచి ఒక కేక వినిపించింది. ఎవరా అని అందరూ అటు పరిగెత్తి చూస్తే నలుగురు ఎంప్లాయీస్ బాత్రూంలో పడిపోయిన వ్యక్తిని చూస్తున్నారు. అలా వాళ్ళందరినీ తట్టుకుని బాస్ లోపలికి వచ్చి చూస్తే కుందన అక్కడ నోటి నుంచి రక్తం కక్కుతూ శవంలా పడి ఉండేసరికి అందరిలో కంగారు, భయం స్టార్ట్ అయింది. స్పందన ఏడ్చుకుంటూ వస్తూ, చెప్పినా కానీ వినలేదు కదే, ఇక్కడ ఏవో ఉన్నాయి, దెయ్యాలు ఉన్నాయి, నైట్ షిఫ్ట్ వద్దు అంటే నైట్ షిఫ్ట్ పెట్టుకున్నాం, దెయ్యం లేదని నిరూపిస్తున్నాను, ఇప్పుడు నువ్వే శవయ్యావు కదే అని ఏడుస్తుంటే బాస్ అందరినీ అధిమాయించి ఈ విషయం ఎవరికీ తెలియకూడదు అని అసలు ఏం జరిగిందో ఏంటో చూద్దామని సీసీటీవీ ఓపెన్ చేసి చూశారు. సీసీటీవీలో మొత్తం కుందన భయపడటం, కుందనాని ఎవరో అటాక్ చేస్తున్నట్టు ఫీల్ అవటం, కుందన యాక్షన్ అలా కనబడుతుంది, కుందనాన్ని వెనక నుంచి ఎవరో పట్టుకున్నట్టు ఫీల్ అవుతుంది, తను వదిలించుకోవడానికి ప్రయత్నిస్తుంది, వాడేదో తనని రేప్ చేయాలని ఫీల్, అలా విజువల్స్ సీసీటీవీలో కనిపించేసరికి అందరూ ఎంప్లాయీస్కి బాస్ వైపు సీరియస్గా చూశారు. ఏంటి సార్ ఇది, సార్ ఏదో చేద్దాం సార్, కంప్లైంట్ చేద్దాం సార్, సార్ ప్లీజ్ సార్ అంటే, కంప్లైంట్ చేస్తే ఈ కంపెనీ మూసేయాల్సి వస్తుంది, మనందరం బజార్న పడాల్సి వస్తుంది, నేను బజార్న పడాల్సి వస్తుంది, మూసుకొని వినకుండా ఉన్నది, చెప్తే వినకుండా నైట్ షిఫ్ట్ అని చేసింది, లేనిపోని అన్ని గెలికి ఇలా చేసింది, ఇది జరగలేదు, మన ఆఫీసులో ఏం జరగలేదు, ఇలాగే సైలెంట్గా ఉండండి, నా మాట వినండి అని అందరినీ ప్రాధేయపడ్డాడు బాస్. 2 రోజులు ఆ ఆఫీస్కి లాక్ చేసి 3వ రోజు ఒక పండితుడిని తెప్పించి పూజ చేయించి 3 రోజుల తర్వాత మళ్ళీ మార్నింగ్ అందరూ ఎంప్లాయీస్ వచ్చారు, వర్క్ చేసుకుంటున్నారు. నెల గడిచింది, 2 నెలలు గడిచాయి, 3 నెలలు గడిచాయి, మామూలుగా ఉంది వాతావరణం, అందరూ మామూలుగా వర్క్ చేసుకుంటున్నారు. చేసుకున్న తర్వాత కానీ కుందన ఏమైంది ఎవరికీ తెలియదు. కానీ ఒకరోజు పేపర్లో న్యూస్ కట్ వచ్చింది, అది బాస్ చేతిలో ఉంది. చూస్తే పలానా ఊరి నుంచి వచ్చిన కుందన అమ్మాయి మిస్ అయిందని పోలీసులకి వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ చేశారు. కుందన ఏమైందని ఆరా తీస్తే అక్కడ ఉన్న వాచ్మెన్ చెప్పిన విషయం ఇది అని జరిగిన కథ అంతా, ఇప్పుడైతే నేను ఏదైతే చెప్పానో కథ అదంతా పేపర్లో వచ్చేటట్టు చేశారు. ఇప్పుడు బాస్కు భయం స్టార్ట్ అయింది, ఎంక్వైరీకి వస్తారు, ఏం చేస్తారు అని భయం స్టార్ట్ అయింది. అసలు కుందన దెయ్యాల వల్లే చనిపోయిందా, అసలు ఆ ఆఫీసులో దెయ్యాలు ఉన్నాయా, కుందన ఎందుకు చచ్చిపోయింది, ఎవరు చంపేశారు అనే విషయాల మీద పోలీసులు దర్యాప్తు మొదలెట్టారు. అసలు ఏం జరిగింది, కుందన ఏమైంది తెలుసుకోవాలంటే మీరు మరి యొక్క ఎపిసోడ్లో చూడండి. ఇదే విషయాలు మళ్ళీ నేను వివరించడానికి వస్తాను. సో దిస్ ఈజ్ ఆర్జీవీ రియల్ స్టోరీస్. రోజుకు రియల్గా జరిగిన దెయ్యం కథతో నేను మీ ముందుకు వస్తాను. ప్లీజ్ వాచ్ ఆర్జీవీ రియల్ స్టోరీస్.